సికింద్రాబాద్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. లాస్య కారు ఢీకొన్న టిప్పర్ను పోలీసులు గుర్తించారు. టిప్పర్ డ్రైవర్ను పటాన్ చెరువు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 23న హైదరాబాద్ ORR పై లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కార్ డ్రైవింగ్ చేసిన ఆకాష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ప్రమాదంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. మొదట లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రైలింగ్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని భావించారు. కానీ తర్వాత ఆమె ప్రయాణిస్తున్న కారు మొదట భారీ వాహనాన్ని ఢీకొట్టి తర్వాత రైలింగ్ ఢీకొట్టినట్లు గుర్తించారు. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో రింగ్ రోడ్ పైకి వచ్చిన వాహనాలపై దృష్టి సారించి సీసీ కెమెరాల ద్వారా ప్రమాదానికి కారణమైన టిప్పర్ను గుర్తించారు. ప్రస్తుతం ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ ఆకాష్ నోరు విప్పితే ప్రమాదంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలపై ఆకాష్ ను ప్రశ్నించగా అతడు ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలీదు, నాకు అసలు గుర్తుకు లేదు అని సమాధానం ఇచ్చాడు. ఎన్నిసార్లు అడిగినా అదే విషయం చెబుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అతడి కండిషన్ బట్టి ఎలాంటి ఒత్తిడికి లోన్ చేయవద్దంటూ డాక్టర్లు పోలీసులకు సూచించడంతో తర్వాత ఆకాష్ ను ప్రశ్నించనున్నారు. అతివేగం నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్య కారణాలతో మరణించడంతో లాస్య నందిత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లాస్య నందిత తన తండ్రి సాయన్న అడుగు జాడల్లో 2015లో రాజకీయాల్లోకి వచ్చి 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డు పీకెట్ నుండి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయింది. అనంతరం ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఆమె 2021లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం లాస్య విజయం సాధించారు. కానీ చిన్న వయసులోనే ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. లాస్య కారు ఢీకొన్న టిప్పర్ను పోలీసులు గుర్తించారు. టిప్పర్ డ్రైవర్ను పటాన్ చెరువు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 23న హైదరాబాద్ ORR పై లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. కార్ డ్రైవింగ్ చేసిన ఆకాష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ప్రమాదంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. మొదట లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రైలింగ్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని భావించారు. కానీ తర్వాత ఆమె ప్రయాణిస్తున్న కారు మొదట భారీ వాహనాన్ని ఢీకొట్టి తర్వాత రైలింగ్ ఢీకొట్టినట్లు గుర్తించారు. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో రింగ్ రోడ్ పైకి వచ్చిన వాహనాలపై దృష్టి సారించి సీసీ కెమెరాల ద్వారా ప్రమాదానికి కారణమైన టిప్పర్ను గుర్తించారు. ప్రస్తుతం ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ ఆకాష్ నోరు విప్పితే ప్రమాదంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలపై ఆకాష్ ను ప్రశ్నించగా అతడు ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలీదు, నాకు అసలు గుర్తుకు లేదు అని సమాధానం ఇచ్చాడు. ఎన్నిసార్లు అడిగినా అదే విషయం చెబుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అతడి కండిషన్ బట్టి ఎలాంటి ఒత్తిడికి లోన్ చేయవద్దంటూ డాక్టర్లు పోలీసులకు సూచించడంతో తర్వాత ఆకాష్ ను ప్రశ్నించనున్నారు. అతివేగం నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్య కారణాలతో మరణించడంతో లాస్య నందిత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లాస్య నందిత తన తండ్రి సాయన్న అడుగు జాడల్లో 2015లో రాజకీయాల్లోకి వచ్చి 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డు పీకెట్ నుండి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయింది. అనంతరం ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఆమె 2021లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం లాస్య విజయం సాధించారు. కానీ చిన్న వయసులోనే ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. సికింద్రాబాద్
సికింద్రాబాద్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. లాస్య కారు ఢీకొన్న టిప్పర్ను పోలీసులు గుర్తించారు. టిప్పర్ డ్రైవర్ను పటాన్ చెరువు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 23న హైదరాబాద్ ORR పై లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. కార్ డ్రైవింగ్ చేసిన ఆకాష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ప్రమాదంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. మొదట లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రైలింగ్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని భావించారు. కానీ తర్వాత ఆమె ప్రయాణిస్తున్న కారు మొదట భారీ వాహనాన్ని ఢీకొట్టి తర్వాత రైలింగ్ ఢీకొట్టినట్లు గుర్తించారు. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో రింగ్ రోడ్ పైకి వచ్చిన వాహనాలపై దృష్టి సారించి సీసీ కెమెరాల ద్వారా ప్రమాదానికి కారణమైన టిప్పర్ను గుర్తించారు. ప్రస్తుతం ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ ఆకాష్ నోరు విప్పితే ప్రమాదంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలపై ఆకాష్ ను ప్రశ్నించగా అతడు ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలీదు, నాకు అసలు గుర్తుకు లేదు అని సమాధానం ఇచ్చాడు. ఎన్నిసార్లు అడిగినా అదే విషయం చెబుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అతడి కండిషన్ బట్టి ఎలాంటి ఒత్తిడికి లోన్ చేయవద్దంటూ డాక్టర్లు పోలీసులకు సూచించడంతో తర్వాత ఆకాష్ ను ప్రశ్నించనున్నారు. అతివేగం నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్య కారణాలతో మరణించడంతో లాస్య నందిత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లాస్య నందిత తన తండ్రి సాయన్న అడుగు జాడల్లో 2015లో రాజకీయాల్లోకి వచ్చి 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డు పీకెట్ నుండి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయింది. అనంతరం ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి 2016 GHMC ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఆమె 2021లో జరిగిన GHMC ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం లాస్య విజయం సాధించారు. కానీ చిన్న వయసులోనే ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. లాస్య కారు ఢీకొన్న టిప్పర్ను పోలీసులు గుర్తించారు. టిప్పర్ డ్రైవర్ను పటాన్ చెరువు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 23న హైదరాబాద్ ORR పై లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. కార్ డ్రైవింగ్ చేసిన ఆకాష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ప్రమాదంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. మొదట లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రైలింగ్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని భావించారు. కానీ తర్వాత ఆమె ప్రయాణిస్తున్న కారు మొదట భారీ వాహనాన్ని ఢీకొట్టి తర్వాత రైలింగ్ ఢీకొట్టినట్లు గుర్తించారు. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో రింగ్ రోడ్ పైకి వచ్చిన వాహనాలపై దృష్టి సారించి సీసీ కెమెరాల ద్వారా ప్రమాదానికి కారణమైన టిప్పర్ను గుర్తించారు. ప్రస్తుతం ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ ఆకాష్ నోరు విప్పితే ప్రమాదంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలపై ఆకాష్ ను ప్రశ్నించగా అతడు ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలీదు, నాకు అసలు గుర్తుకు లేదు అని సమాధానం ఇచ్చాడు. ఎన్నిసార్లు అడిగినా అదే విషయం చెబుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అతడి కండిషన్ బట్టి ఎలాంటి ఒత్తిడికి లోన్ చేయవద్దంటూ డాక్టర్లు పోలీసులకు సూచించడంతో తర్వాత ఆకాష్ ను ప్రశ్నించనున్నారు. అతివేగం నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్య కారణాలతో మరణించడంతో లాస్య నందిత ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లాస్య నందిత తన తండ్రి సాయన్న అడుగు జాడల్లో 2015లో రాజకీయాల్లోకి వచ్చి 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డు పీకెట్ నుండి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయింది. అనంతరం ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి 2016 GHMC ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఆమె 2021లో జరిగిన GHMC ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం లాస్య విజయం సాధించారు. కానీ చిన్న వయసులోనే ప్రమాదంలో ప్రాణాలు విడిచారు.